హరే కృష్ణ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎఫ్ వీడియోస్. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు డియర్ మై సెల్ఫ్. ఇది బర్త్డే వ్లాగ్ కదా మరి. నా 23rd ఇయర్లోకి వచ్చేసాను హోచ్. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను నా గ్రాటిట్యూడ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ జన్మని ప్రసాదించినందుకు ఆ దేవుడికి ఎప్పుడూ రుణపడే ఉంటాను. ఈ 22 ఇయర్స్ నాకు జరిగిన మంచి చెడు ఎక్స్పీరియన్సెస్, మిస్టేక్స్, అచీవ్మెంట్స్ అన్నిటికీ ఆ భగవంతుడికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఐ బో మై హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ భక్తి. సెకండ్లీ మా అమ్మ నాన్నలకి చాలా గ్రేట్ఫుల్ అండి. నేను ఈరోజు ఇంత హ్యాపీగా పీస్ఫుల్గా ఉండడానికి కారణం వాళ్ళే. అండ్ నేను పుట్టగానే చేతులారా ముద్దాడి పెంచిన మా అక్కకి చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నా శ్రేయోభిలాషులు, నా లైఫ్లో కలిసిన ప్రతి ఒక్కరికి, అండ్ ఫ్యూచర్లో మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా లైఫ్లో భాగం అవబోతున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ఇక్కడతో గ్రాటిట్యూడ్ ఘట్టం ముగిసింది. ఈ వీడియోలో నా బర్త్డే సందర్భంగా చాలా పనులు చేశానండి. అవేంటో మీరే చూస్తారుగా ముందు, బట్ అయినా ఒక గ్లాన్స్ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి నెయిల్ ఆర్ట్ చేయించుకున్నానండి. ఇది బర్త్డే రోజు కాదు, కానీ బర్త్డే కోసమే చేయించుకున్నాను. అండ్ సెకండ్ నా ఫేవరెట్, ఈ వీడియోలో ఉన్న ప్రతి పార్ట్ నా ఫేవరెటే అనుకోండి. స్టిల్ సెకండ్ది సముద్ర స్నానం అనమాట. థర్డ్ ఏంటంటే ఏం పని చేసినా మన చిన్న బొజ్జు నింపుకోవడానికే కదండి. సో అదే చేశాను. బట్ కొత్తగా వియత్నాం స్పెషల్ అనమాట. క్యూరియాసిటీ పెరుగుతుంది కదా. ఇంకా నాలుగోది వింటే అంతే. అందుకే ఇప్పుడు చెప్పనుగా, వీడియో ఎండ్ వరకు చూసి మీరే చెప్పండి మీకు ఏ థాట్ బాగా నచ్చిందో. ఓకే, ఫస్ట్ అయితే నేను నెయిల్ ఆర్ట్ చేపించేసుకున్నాను. అంటే నెయిల్ ఆర్ట్ నాకు ఎందుకు ఇష్టమో నాకు తెలియదు. ఎప్పుడు ఎవరి ఫింగర్స్కి చూసినా అబ్బా నాకు ఒక్కసారైనా చేయించుకోవాలని ఎప్పుడు ఉండేది నా మనసులో. కాబట్టి ఫస్ట్ టైం ఇంకా నా 23rd బర్త్డేకి చేయించుకున్నాను అనమాట. సో నా నెయిల్స్కే చేయించుకున్నానండి. పెంచుకుంటూ వచ్చాను కొన్ని రోజుల వరకు. తర్వాత ఇలా అతికించుకోలేదు ఫేక్ నెయిల్స్ అవి. ఫస్ట్ అయితే ఆమె చాలా పేషెన్స్గా నా నెయిల్స్ కట్ చేసేసింది. తర్వాత షేప్ చేయడం మొదలుపెట్టింది. నేను ఆల్మండ్ షేప్ అడిగాను అనమాట. సో ఆల్మండ్ షేప్ చేస్తుంది. ఈ బొమ్మ భలే క్యూట్ ఉందండి. అందుకే మధ్యలో దాన్ని కూడా వీడియో తీసేసా. తర్వాత ఇంకా ఒక్కొక్క ఫింగర్ చాలా ప్రశాంతంగా షేప్ చేస్తుంది అనమాట. నా నెయిల్స్ కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నాయి అమ్మాయిని, బట్ ఇట్స్ ఓకే. తను చాలా చక్కగా చేసింది. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నా నెయిల్స్ చూసి నేనే మురిసిపోతున్నాను. హాయ్ చెప్తుందండి మనకి. హాయ్ చెప్పండి అందరూ. ఓకే, మీరు చూస్తున్నారా నా నెయిల్స్ కంటే ఆ అమ్మాయి నెయిల్స్ ఎంత బాగున్నాయో అసలు. అంటే కంపారిజన్ అని కాదు, ఎంత బాగున్నాయో. అండ్ అవి ఒరిజినల్ నెయిల్స్ అంట. ఐ వాజ్ షాక్, లైక్ దే వర్ సో బ్యూటిఫుల్. అవి ఎంత బాగున్నాయో అసలు. ఆ కలర్ కానీ, నాకు ఆ కలర్ అంటే ఎంత ఇష్టం అండి, న్యూట్ కలర్. అసలు అన్నిటి మీదకి సెట్ అవుద్ది. ఒకవేళ చేయించుకుంటే నేను నెక్స్ట్ ఆ కలర్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో మీ ఐడియా ఏంటో దీని మీద నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడితో నెయిల్స్ మీద అదేదో స్మూత్నర్ వేసి క్యూటికల్స్ క్లీన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం డీప్ క్లీన్ చేస్తుంది అనమాట. అది భలే ఉందండి, గుల్గులు హొక్కుంటుంది నాకైతే. తర్వాత తుడిచేసింది, మొత్తం తుడిచేసి ఆల్కహాల్ అంటే ఇథనాల్ పెట్టింది నాకు. ఇథనాల్ పెట్టి మొత్తం స్మూత్ చేసి ఆ ఏరియా అంతా, నెయిల్ బేస్ అంతా బాగా చేసింది. తర్వాత జస్ట్ ఇది బేస్ పెట్టింది అనమాట. అంటే మన ఏదైతే నెయిల్ పాలిష్ ఉందో అది కరెక్ట్గా స్టిక్ అవ్వడానికి. ఇది పెట్టేశాక యూవీ దాంట్లో పెట్టేసింది. సో ఇది నేను చూపించిన పిక్చర్ అనమాట రిఫరెన్స్కి. దాన్ని చూసుకొని దాని బేస్ మీద చేస్తుంది. నేను సెలెక్ట్ చేసుకున్న కలర్ నా డ్రెస్కి కాంప్లిమెంటరీగా పింక్ కలర్. సో అంటే లైట్ బేబీ పింక్ అనమాట. నాకు ఇంకా అసలు దాని మీద ఆర్ట్ కూడా అక్కర్లేదండి. అది ఉత్తిగానే ఎంత బాగుందో, మరీ ఎక్కువ కాకుండా. అండ్ దిస్ పార్ట్ ఈజ్ మై ఫేవరెట్. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు హార్ట్ ఎలా ఇస్తారు అని ఎంత క్వశ్చన్ ఉండేదో, కానీ భలే చేశారండి. అంటే మ్యాగ్నెట్ పెట్టి అది ఒక హార్ట్ షేప్లో పెట్టి, హార్ట్ షేప్ వచ్చాక మళ్ళీ దాన్ని ఇంకా తీసేసి యూవీ తోటి దాన్ని ఎండబెట్టేసి చేసింది. వావ్ అనిపించింది నాకు. భలే మెరుస్తున్నాయండి నా ఫింగర్స్ అయితే. అంటే నా నెయిల్ మీద, నెయిల్ పాలిష్ మీద హార్ట్ వేసి, అంటే మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ నాకు చాలా కొత్త. నేను ఎప్పుడు చేయించుకోలేదు కాబట్టి అది ఆ రీజన్ కూడా ఉండొచ్చు. అండ్ ఏమో ఈ రింగ్ ఫింగర్ మీద మళ్ళీ రెండోసారి పెట్టి మళ్ళీ రెండో హార్ట్ వేసింది. అండ్ నేను అంతా అయిపోయాక చూసుకుంటే నా చెయ్యి ఇలా అంటున్నప్పుడు 2 హార్ట్లు కనిపించాయి. వావ్ అనుకున్నాను. ఓ ఆమె ఎందుకు చేసింది, ఏదైనా మిస్టేక్ చేసి ఉంటుంది అనుకున్నాను. తీరా చూస్తే మ్యాజిక్ చేసినట్టు అనిపించింది. నిజం చెప్తున్నానండి, ఆ ప్రాసెస్ నచ్చింది నాకు. నెయిల్ ఆర్ట్, లాంగ్ నెయిల్స్ పక్కన పెడితే ఆ ప్రాసెస్ భలే నచ్చింది. అసలు ఎంత నీట్గా, ఎంత చక్కగా, క్యూట్గా ఉన్నాయో నా నెయిల్స్ అయితే. నాకు చాలా నచ్చాయండి. ఇది ఫైనల్ రిజల్ట్ అనమాట. ఆ హార్ట్స్ కానివ్వండి, అసలు ఆ నెయిల్ షేప్ కానివ్వండి, నాకైతే నచ్చినాయి. ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్. అండ్ మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ కమెంట్లో నాకు తెలియజేయండి. సో నెక్స్ట్ అయితే నేను ఇంటి డోర్ వేసేసి మెట్లు దిగేసి ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా మీకు? సీక్రెట్. చూస్తారా? బీచ్ దగ్గరకండి. నా బర్త్డే రోజు బీచ్లో స్నానం చేయడం అంటే నాకు ఎంత ఇష్టమో, అంటే ఎంత స్పిరిచువల్ ఫీలింగ్ వస్తుందో, నాకు చాలా ఇష్టం. ఆ సౌండ్, అసలు ఆ వ్యూ నాకు ఎంత బాగా అనిపించింది అంటే అసలు రాబుద్ది అవ్వలేదు. అందులోనే ఎవరు లేరు బీచ్లో ఆ రోజు. మరి ఏంటో నా అదృష్టము. నాకైతే ఎంత బాగా అనిపించిందంటే ఆడుకున్నాను కోసేపు. తర్వాత అండ్ మీకు నెక్స్ట్ వీడియో వచ్చేలోపు ఒకటి చెప్దాం అనుకున్నాను. నా ఫోన్ అంత మంచిది కాదండి, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. క్లారిటీ అంత రాదు, ఐఫోన్ అసలు కాదు. కొంచెం దూరం వెళ్ళాక నేను మునిగానండి, అది నా హైట్కి సరిపోలేదు. కాబట్టి కొంచెం ముందుకెళ్ళి ఓ 3 మునకలు వేసేసి చక్కగా సూర్య నమస్కారం చేసుకొని
దండం పెట్టుకున్నాను దేవుడికి. నాకు మంచి ఆరోగ్యాన్ని, మంచిగా ఆనందంగా ఉండేలాగా చూసుకోమని చెప్పాను. అండ్ నాకు కైండ్‌నెస్‌ని ఐ వాంట్ టు బీ కైండ్ టు మై సెల్ఫ్ అండ్ టు అదర్స్ ఆల్సో అని. చూడండి నాకు ఎంత ఫ్రెష్ అనిపించిందో. నేను ఎంత గ్లో అవుతున్నానో అసలు. ఇంక తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాను. నాకు చాలా అనిపించిందండి. మీకు ఇలా ఎప్పుడైనా చేయాలనిపించుంటుంది. అనిపిస్తే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు చేశారా లేదా అని. బీచ్ బాత్ అయిపోయాక ఇది నా బర్త్‌డే అవుట్‌ఫిట్. ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. అయితే నేను సర్దడం మొదలు పెట్టేసుకున్నా. అంటే చాలా దగ్గర తిరగడానికి వెళ్తున్నాను. మీకు ముందు ముందు తెలుస్తుంది. సో, అన్నీ రెడీ పెట్టేసుకున్నాననమాట. పాస్‌పోర్ట్, టిష్యూ, మాస్క్, మిగతావి యాక్సెసరీస్, ఇంకా బండి కీస్ తీసుకొని రెయిన్‌కోట్ కూడా, అంటే ఇక్కడ వర్షం పడేలా ఉండింది. అందుకని రెయిన్‌కోట్ కూడా తీసుకొని సేఫ్ సైడ్‌కి స్టార్ట్ అయిపోయానండి. కింద ఈవిడ నాకు బాయ్ చెప్తుందనమాట. అంటే హ్యాపీగా ఉండమని చెప్తుంది. సో, నేను థ్యాంక్స్ చెప్పాను. క్యామన్ అండి. కూర్చోడు అనుకునేరు కాదండి నేనే. అయ్యయ్యో! సరే స్టార్ట్ అవుతున్నాను. ఇంకా ఫస్ట్ పెట్రోల్ కొట్టిచ్చేసుకొని నేను ఫుల్ ట్యాంక్ చేపిచ్చేసాను. తర్వాత రీచ్ అయిపోయాను వీగన్ రెస్టారెంట్‌కి. అంటే వియత్నాంలో ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్‌కి చాలా కష్టం అండి ఇక్కడ వెజిటేరియన్ దొరకడం. కానీ నేను ఏదో ఇన్‌స్టా స్క్రోల్ చేసినప్పుడు నాకు వెజ్ దొరికిందనమాట. సో, అందుకని చూస్ చేసుకున్నాను. ఓకే, ఒక ట్రై ఇద్దాము ఏముంది అని. నేను మెనూ చూస్తున్నప్పుడు ఎవరో ఒక ముసలావిడొచ్చి నాకు ఇవి ఇయర్ బడ్స్ అవి అమ్ముతారు కదా! అవి ఇస్తా అంటే, సరేలేండి అని నేను, అంటే ఇయర్ బడ్స్ అవేం తీసుకోలేదు కానీ ఆ ముసలావిడకి అది ఎంతైతే అవుద్దో అంత ఇచ్చాను. అంటే నేనేదో గొప్ప అని చెప్పట్లేదు. నాకు చేతనైన దాంట్లో నేను చేశానని చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా ఆర్డర్ పెట్టేద్దామని ఆమెకి అన్నీ అడుగుతున్నాననమాట. చాలా కష్టం అండి ఇక్కడ ఆర్డర్ చేయడం. బట్ స్టిల్ ఐ హావ్ బీన్ ట్రయింగ్ మై బెస్ట్ అని చెప్పారు. సో, ఏదో ఒకటి చేసి ఓ 2, 3 డిషెస్ ఆర్డర్ పెట్టేశాను. అండ్ ఆమెకు కూడా పాపం స్ట్రగ్లింగ్ అవుతుందని ఆమె ట్రాన్స్లేషన్ అడిగిందనమాట. బట్ స్టిల్ వచ్చేసాయి, నా ఫుడ్ వచ్చేసిందండి. అండ్ ఫస్ట్ టైం నేను చాప్ స్టిక్స్ యూజ్ చేస్తూ తింటున్నాను అనమాట. ఏదో ట్రై చేశాను, కరెక్ట్గా పట్టుకోకపోతే జడ్జ్ చేయకండి, అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇది ఏమో స్ప్రింగ్ రోల్స్ అనమాట. నేను స్ప్రింగ్ రోల్స్, ఇంకా ఇవేమో సమోసా టైప్ కనిపిస్తున్నాయి కదా, నాకు అలానే అనిపించాయి కానీ చాలా బాగున్నాయండి. అవి బూటన్ చీజో ఏదో ఉంది. తర్వాత ఇంకా ఫ్రైడ్ రైస్ చేసుకొని తినేసాను. అయిపోయిందండి. ఇక్కడితో వీగన్ రెస్టారెంట్ గట్టం ఎండ్ అనమాట. ఇది రెస్టారెంట్ లుక్. అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. మీరు ఎవరన్నా వియత్నాం వస్తే, లేదా ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. ఇదే అండి టెర్రకోటా పార్క్. అంటే మట్టి కుండలు చేసేది, లేదా పాటరీ మేకింగ్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసే ప్లేస్ అనమాట వియత్నాంలో. ఇది కూడా నేను ఒక ఇన్‌స్టా యాడ్ చూస్తుంటే నాకు దొరికింది. సో, ఎంత బాగుందంటే ఈ వాల్ అయితే నాకు ఎంత నచ్చిందో అసలు. దీన్ని చూసారా? ఒక గుహలాగా అందులో దక్షిణామూర్తి కూర్చున్నట్టు అనిపించింది నాకు. అండ్ ఇది ఒక టెంపుల్ టైప్ అనమాట. నాకు షిరిడి గుర్తొచ్చింది ఇది చూస్తే. ఇవేమో బుద్ధుడి విగ్రహాలు చిన్న చిన్నవి అనమాట. ఇదేమో బంకమట్టి. అసలు ఎన్ని రోజులైందో నేను చూసి బంకమట్టి. ఇంకొచ్చేసానండి. ఎక్కడైతే మనం పాటరీ ఎక్స్పీరియన్స్ చేస్తామో అక్కడికి వచ్చేసాను. మనిషిని వియత్నాంలోనే ఉన్నాను కానీ మనసు అంతా ఇండియాలోనే ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో అది రెడ్ క్లే అనమాట. సో, వాళ్ళు చేస్తున్నప్పుడు రికార్డ్ చేశాను. అండ్ ఇవన్నీ అలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చింటారు కదా, వాళ్ళు చేసినాం అనమాట. నాకైతే క్లే రెడీ చేస్తున్నాము. అంటే నేను వైట్ క్లే సెలెక్ట్ చేసుకున్నాను. రెడ్ క్లే కూడా ఉంది. ఇదంతా క్లీన్ చేసేసి, బోర్డ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా స్టార్ట్ చేయించారనమాట ప్రాసెస్. చెప్తున్నానండి, ఇట్స్ వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ అనమాట. ఎప్పుడు టీవీలో, రీల్స్‌లో, షార్ట్స్‌లో చూసి ఆనందపడేదాన్ని. చెయ్యాలి అనుకునేదాన్ని కానీ ఎప్పుడు అసలు నాకు తెలుసు మీలో కొంతమంది అనొచ్చు కూడా, మా ఊరికొస్తే చేయొచ్చు అలా ఇలా అని. కానీ అలా కాదు. నాకు నా అంతట నేను ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండిండే. అండ్ ఇది నా చేపట్టుకొని ఆ కర్వ్స్ చేపించారు. అంటే నేను సెలెక్ట్ చేసుకున్న మోడల్ ప్రకారం. ఇంకా లాస్ట్‌లో చిన్న వైర్ లాంటిది ఏదో యూజ్ చేసి దాన్ని సెపరేట్ చేపించేశారు. ఓహ్ మై గాడ్! నేను షాక్ అయ్యాను. అంటే నాకు ముందు ఎప్పుడు తెలీదనమాట. అందుకనే షాక్ అయ్యాను అంటున్నాను. అంతేకాని ఓవర్ యాక్షన్ కాదు. ఓకేనా? ఫైనల్ లుక్ నేనే చేశాను. నాకు ఎంత అనిపించిందంటే, అంటే నేనే చేశానంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే నేను చేశాను. ఆ చేతులు కూడా కడిగేసుకొని ఇంకా ఇటు వచ్చాననమాట. అది డ్రై అవుతుంది. ఆ లోపు నేను ఇక్కడ సైడ్కి వచ్చి చూస్తే ఇక్కడ మొత్తం అంటే అవన్నీ ఎలా చేస్తారు, ఈవిడ ప్రొఫెషనల్ అనమాట. అక్కడ 10 ఇయర్స్గా ఉంది. సో, మట్టి తొక్కడం అంతా మాట్లాడింది నాతో కాసేపు. ఇది ఒక బౌల్ అంటే కుండలు చేశాక అది నాకు మా అత్తయ్య గుర్తొచ్చిన తర్వాత బాయ్ చెప్పేసింది చాలా క్యూట్గా. వీళ్ళేమో ఆల్రెడీ చేసిన వాటికి వాళ్ళవి పెయింట్ వేసినారనమాట. నాదేమో ఆమె వేడి చేసి డ్రై చేసేసి, ఇదిగోండి ఎంత సాఫ్ట్ ఉందో అసలు. నాకు ఎంత నచ్చిందంటే నేను చెప్పలేను మాటల్లో. మీకు నా మాటల్లో ఆనందం కనిపిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తర్వాత కలర్ వేసాను. ఏదో నాకు వచ్చినట్టు వేసానండి. నేనేం పెద్ద ఆర్టిస్ట్ని కాదు, క్రియేటివ్ మైండ్ లేదు. జస్ట్ నాకు తోచినట్టు నా హ్యాపీనెస్ కోసం నేను వేసాను. హార్ట్స్ చుట్టూ పర్పుల్ హార్ట్స్ వేసాను. అదే ఐ పర్పుల్ యూ అంటారు కదా అలా. ఓకేనా? చాలా బాగా వచ్చిందండి.
ఇంకా ఫైనల్‌గా మిగిలిన చోట కూడా అంతా హార్ట్స్ నింపేసి చాలా ఏంటో చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఇది ఫైనల్ లుక్. నచ్చితే లైక్ చేయండి. ఐడియా నచ్చితే లైక్ చేయండి. మీకు స్పాట్ నచ్చితే కాదు. ఇంకా ఫైనల్‌గా మనం టికెట్ ఇస్తే వీళ్ళొకటి ఇస్తారనమాట. ఏదో ఒకటి. అదెలా అంటే మనం విజిల్ చేయొచ్చనమాట. హ్యాపీ బర్త్డే ఆలియా. ఇప్పుడు నాకు హ్యాపీ బర్త్డే చెప్పి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకంతే అండి. ఇక్కడితో టెర్రకోట పార్క్ ఘట్టం ముగిసింది. నేను చాలా గ్రేట్‌ఫుల్ ఉన్నాను. ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. సూర్యుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఓకే అండి. ఇంకా లాస్ట్ ఘట్టం గిఫ్ట్స్ ఘట్టం అనమాట. అంటే ఇదేదో మాయాద్వీపం ఫీలింగ్ ఇస్తుంది కదా! కానీ ఇది ఇప్పుడు మీకు ఏదైతే చూపించానో అది నాకు అంటే నేను చేశాను కదా! అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి అలా వస్తుందని. అండ్ ఇవన్నీ నాకు నవ్యక్క అంటే మా అక్క, మా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. అండ్ స్పెషల్ థాంక్స్ టు నవ్యక్క. అక్క చాలా థ్యాంక్ యూ. యూ హ్యావ్ మేడ్ మై డే ఈవెన్ మోర్ స్పెషల్ అండ్ మోర్ మెమరబుల్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. థ్యాంక్ యూ నవ్యక్క. ఐ లవ్ యూ అ లాట్ అండ్ ఐ మిస్ యూ సో మచ్. అండ్ ఇది నేను నాకిచ్చుకున్న గిఫ్ట్ అండి. నా బర్త్‌డే సందర్భంగా నేను నాకిచ్చుకున్న బుల్లెట్ జర్నల్ అనమాట. దాని వీడియో కావాలంటే మీరు కింద మెన్షన్ చేయండి కామెంట్‌లో. ఉంటానండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ.